మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు తెలిసి దాదాపు 20-22 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేటం చేశారు. మెగాస్టార్ గారి పైన ఉన్న అభిమానంతో మీరు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఏంటి అప్పట్లోనే ఆయన పైన అంత పిచ్చి అభిమానం ఏంటి? చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఎన్లైన్ పిచ్చి సార్. కొత్తగా రాజకీయాల్లో మా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి మీ ఏమేమంటే, నారా చంద్రబాబు నాయుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్న చూసి చాలు అన్నారు. తీరిపోయిందా మీ కోరిక? రేపు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అనే స్థాయి వరకు మదనపల్లెలో కూడా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే, లోకల్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి చిన్నబాబు గారికి బెడిసి కొట్టిందని, ఇద్దరు 2 వర్గాలుగా విడిపోయారని పెద్ద వార్ జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంతంటారు? షాజహాన్ బాషా కాదు మాకు ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ, మా నారా చంద్రబాబు నాయుడు. స్ట్రైట్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, చెప్తారా చిన్నబాబు గారు? చెప్తాను, అడగండి. మదనపల్లిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం చిన్నబాబు గారు పాటు పడలేదని, అభ్యర్థి వద్దే సుమారు 7 లక్షల రూపాయలు తీసుకుని బెంగళూరుకి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేశారని, 7 ఓట్లు కూడా వేయించలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజమా కాదా చెప్పండి. మాట్లాడే కుక్కలకు కొంచెమన్నా బుద్ధి ఉండాలా? ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒకసారి మీ గుండెల మీద చేసుకోండి. మీ రాజకీయ ఎదుగుదలలో షాజహాన్ బాషా గారి పాత్ర ఉందా లేదా? రియల్ చెప్తానా, నేను ఇంతవరకు నాకెందుకు ఆ రోజు పొలిటికల్ లైఫ్ ఇచ్చినాడు, నేను ఇప్పటికి కూడా ఆయన ప్రేమిస్తా. ఆయన పక్కన ఉండే కుక్కలు నాకు నచ్చడం లేదు. ఆయన్ను మీకు అంత ప్రేమించే వ్యక్తికి ఒకసారి పోయి చెప్పొచ్చు కదా. ఆయన అనే పరిస్థితి లేదు సార్. ఆయన మనసులో ఏమంటారంటే, ఇప్పుడు ఒకప్పుడు మీరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించారు. సో ఇప్పుడైతే మీరు ఇంకా మున్సిపల్ చైర్మన్ ఆశించే పరిస్థితి లేదు, కానీ మీ వ్యక్తికి వేరే ప్లాన్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా మీరు మీ వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించుకుంటారా? సార్ నాకు పార్టీ ఎవరిని చెప్తే వాళ్ళు గెలిపిస్తా. ఆయన వ్యక్తిని పెట్టి పార్టీ చేయమంటే చిన్నబాబు వాళ్ళను కలుపుకోవటంలో విఫలమయ్యారా, లేదా వాళ్ళు మిమ్మల్ని కలుపుకోవటంలో విఫలమయ్యారా? అది మీరు స్ట్రైట్ వాళ్ళని అడగండి, తెలుస్తుంది. చిన్నబాబు గారిది అయితే విఫలం లేదు, వాళ్ళని అడగండి. నిజాయితీగా సమాధానం చెప్పండి. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి మన జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మధ్య గ్యాప్ రావడానికి మీరే సూత్రధారిని ప్రచారం ఉంది, నిజమా కాదా చెప్పండి. సార్ షాజహాన్ బాషా గారిని అడగండి. ఎందుకు మంత్రిని అడగండి? మంత్రిని అడగండి, షాజహాన్ బాషా గారిని అడగండి. ఎందుకంటే అంగళ్ళ కేసులో రాళ్ళు వేసేటప్పుడు ఇప్పుడు ఇటీవల సాగునీటి సహకార ఎన్నికలు జరిగాయి. ఓకే, నిమ్మనపల్లె మండలంలో తెలుగుదేశం పార్టీలోనే 2 గ్రూపులు పోటీ చేశారు. ఓకే, కొంతమంది మీ వర్గానికి చెందిన వాళ్ళు గెలుపొందారు. టోటల్ అయినా మీ పార్టీ వల్ల మొత్తం గెలుపొందినా కూడా మీ వర్గము అపోజిట్ వర్గము. సరే, ప్రోటోకాల్ ప్రకారం గెలిచిన వాళ్ళని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయాలంటున్నారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ చిన్నబాబు గారు నేరుగా మంత్రి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయటం ఏంటండి? అంటే ఎమ్మెల్యే గారిని విస్మరించడమే కదా అది. సార్ నేను చిన్న పాయింట్, ఇప్పుడు మాజీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఏమన్నా సంప్రదించినావా? నువ్వు క్యాండిడేట్ని పెట్టేటప్పుడు నన్నేమన్నా సంప్రదించినావా? ఇప్పుడు మీకు రాష్ట్రంలో అందరితోనూ పరిచయాలు బాగున్నాయి, మంత్రులతోన, తర్వాత అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి, బాగుంది. దీన్ని అడ్డు పెట్టుకుని చిన్నబాబు గారు జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున లాబింగ్లు చేస్తున్నారు, కోట్లు వెనకేసుకొస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. నిజమేనంటారా? సార్ ఈరోజు మంచి క్వశ్చన్ అడిగినారు మీరు, మసాజ్ అయిన క్వశ్చన్. ఎమ్మెల్యే గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ వ్యతిరేకించే వాళ్ళంతా ఒక జట్టు కట్టి ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా కూడా ఈ 4.5 సంవత్సరం ఆయనే కదండి ఎమ్మెల్యే. కానీ ఒకవేళ మీరంతా జట్టు కట్టి ఆయన మీద
ఫిర్యాదు చేసినా ఏం పీక్తారండి? ఇంతవరకు ఏం పీక్తారు చెప్పండి. ఇంతవరకు చూడు, నీకు దమ్ము ఉంటే పో చేసుకొచ్చుకోపో. తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఎమ్మెల్యే 0 చేస్తుంది, 0ని ఎమ్మెల్యే చేస్తా, ఒకటే స్టేట్కి వచ్చింది. ఇంత పార్టీకి రాయల్గా ఉన్న చిన్నబాబు గారు మీకు ఒక చిన్న వీడియో మొత్తం వేయలేదు. సార్ ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు దమ్మలపాటి రమేష్ అన్నకు అప్పటికి ఇద్దరికి వైరు నడుస్తాను. దీంట్లో పార్టీ లేదు, బొక్కలు కూడా అది ఉన్నారు. నాకు సంబంధం లేదు, నేనల్లా. వైసీపీ నాయకుల దగ్గర మీరు డబ్బు కట్టలు తీసుకుంటున్నారు. ఒకసారి ఇది ఏదో చెప్పగలుగుతారా? సార్ ఇది ఒక సైటు సంగీత రాజా అని మీకు తెలిసే ఉంటారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. కేవలం 2 పదుల వయసులో మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానం, ప్రేమ, పిచ్చితో రాజకీయాల్లోకి వచ్చిన ఆ యువకుడు అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఆయన మరెవరో కాదు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చిన్నబాబు గారు. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. మీరు నాకు తెలిసి దాదాపు 20-22 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేటం చేశారు. అది కూడా మెగాస్టార్ గారి పైన ఉన్న అభిమానంతో మీరు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఏంటి అప్పట్లోనే ఆయన పైన అంత పిచ్చి అభిమానం ఏంటి? అది నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఎనలేని పిచ్చి సార్. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, మార్పు తెస్తానన్నాడు, సామాజిక న్యాయం చేస్తానన్నాడు, చేనేతలను ప్రోత్సహిస్తానన్నాడు. కాబట్టి నేను చిరంజీవి అభిమాని కాబట్టి నేను పార్టీలోకి పోవడం జరిగింది. క్రియాశీలకం కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళు కూడా నాకు తగిన గుర్తింపునిచ్చినారు. ఈరోజు కూడా ఆ రోజు చిరంజీవి గారు ఏ విధంగా నన్ను లిఫ్ట్ ఇచ్చారో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇప్పటికి కూడా నన్ను ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు చిరంజీవి గారు పార్టీని లెట్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన దాని వల్లే మీరు కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనుకుంటాను. ఓకే ఓకే. మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు, బాగుంది. కానీ ఇంతకు ముందు మీరు సుమన్ టీవీలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. మా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి మీ ఏమేమంటే, నారా చంద్రబాబు నాయుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్న చూసి చాలు అన్నారు. తీరిపోయిందా మీ కోరిక? 100% తీరిపోయింది సార్. ఒక్క చిన్న కోరిక ఉంది మనసులో. ఇంకా కోరిక ఉందా? ఆ రోజు ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చాలన్నానో, రేపు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అనే స్థాయి వరకు వెళితే ఇంకా మాకు నా కళ్ళల్లో ఇంకా ఆనందం చాలు సార్. అంటే మీది కూటమి ప్రభుత్వం కదండి, అందరినీ సమన్వయం చేసుకొని ఆయన చేసుకోవాలి కదా. ఖచ్చితంగా చేస్తాం సార్, 100%. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పార్టీకి మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇప్పటికి కూడా రోజుకు దాదాపు 500 మందిని స్వయంగా కలిసి 5,600 అప్లికేషన్లు, ఇప్పటికీ 4,500 అప్లికేషన్స్ క్లియర్ అయినాయి. ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిక్కులేదు పోయేకి ఇంట్లోకి. ఈ రోజు మా నాయకుని చూసి నేర్చుకోండి. రోజు కార్యకర్తలు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా కలిసి సమస్యలు పరిష్కరిస్తాం. దట్ ఈస్ లోకేష్ బాబు. ఓకే, మీ పార్టీలో అధికారంలోకి వచ్చింది, మదనపల్లెలో కూడా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే, కానీ ఇటీవల మదనపల్లి రాజకీయాల్లో చిన్నబాబు పేరు తీవ్రంగా వినిపిస్తుంది. ఏంటండి, లోకల్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి చిన్నబాబు గారికి బెడిసి కొట్టిందని, ఇద్దరు 2 వర్గాలుగా విడిపోయారని పెద్ద వార్ జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? ఇప్పుడు షాజహాన్ బాషా అన్న నాకేమీ కొత్త కాదు. కొంచెం అక్కడ పరిస్థితులు, అక్కడ క్యాడర్కు జరుగుతున్నటువంటి అవమానాలు చూస్తే నేను ఈరోజు ఇక్కడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ తిరగడం జరుగుతాను. అక్కడ కూడా మీ క్యాడరే ఉంది కదండి, మీ పార్టీ కార్యకర్తలే కదా. 15 సంవత్సరాలు అయింది మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరక. ఏదైతే కార్యకర్తలు నమ్ముకున్న కార్యకర్తలు, మేమెవరు కూడా షాజహాన్ బాషా కాదు మాకు ఎమ్మెల్యే అభ్యర్థి. ఇక్కడ
మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారిని చూసి ఓట్లేసాం. అదే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే చూసి కూర్చునే దద్దమ్మన కాదు, నేను గాజులు దొడుక్కొని లేను. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఫస్ట్ ప్రశ్నించే వ్యక్తి నేనే. వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికైనా తీసుకుపోయి ఈ మదనపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కూడా నాదేం చెప్తాను. స్ట్రైట్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, చెప్తారా చిన్నబాబు గారు? చెప్తాను, అడగండి. మదనపల్లిలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం చిన్నబాబు గారు పాటు పడలేదని, అభ్యర్థి వద్దే సుమారు 7 లక్షల రూపాయలు తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేశారని, 7 ఓట్లు కూడా వేయించలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజమా కాదా చెప్పండి. సాయాన్ భాషను రమ్మనండి, మనకు వయల్పాడి దగ్గర టెంపుల్ ఉంది, ప్రమాణం చేద్దాం, పనిచేశానా లేదా. ఎంతో మంది వ్యతిరేకించినా కూడా క్యాడర్ అందరినీ దగ్గరికి చేర్చి మా పార్టీ అధిష్టానం నుంచే ఆయనకు అన్ని పెట్టి గెలిపించుకున్నాం. కానీ కేవలం 7 లక్షల మాట్లాడే కుక్కలకు కొంచెమన్నా బుద్ధి ఉండాలా. ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదంటే అది మాట్లాడేది కాదు. ఏదో 7 కోట్లు 10 కోట్లు ఇచ్చినారంటే అది ఓకే. 7 లక్షలు నా మెయింటెనెన్స్ ఎంతో నాదెంతో అందరికీ తెలుసు ఈ ఊర్లో. కాబట్టి కుక్కలకు నేను ఎవరికి భయపడను. నా ద్వేయం ఒకటే, మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చూడాలనుకున్నా, చూసినా. రేపు మా నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా పోరాడతా. ఈ రాష్ట్రంలో కానీ మదనపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు ఎవరన్నా అన్యాయం చేస్తే ఎంత టోడినైనా కూడా ఇప్పుడు చెప్తాను మీకు, వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ జేజే తాత వచ్చిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకసారి మీ గుండెల మీద చేసుకోండి. మీ రాజకీయ ఎదుగుదలలో షాజహాన్ బాషా గారి పాత్ర ఉందా లేదా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఆ రోజు మున్సిపాలిటీ ఈక్వేషన్ లో తెలంగాణ బైఫర్కేషన్ లో మున్సిపాలిటీ పోటీ చేసే పరిస్థితి లేదు. ఆ రోజు నాకున్న పరిచయాల రీత్యా మా గౌరవనీయులు చిరంజీవి గారు స్వయాన గల్లా అరుణకుమార్ మంత్రి గారికి చెప్పడం, మంత్రి గారు నీకు షాజహాన్ భాష అన్న ఆ రోజు నేను ఇవ్వలేదు, నేను ఎక్కడ చెప్పలేదే. ఇప్పుడు మీకు మార్కెట్ యార్డ్ పదవి రావడంలో కీలక పాత్ర షాజహాన్ బాషా గారిదే కదండి? అదేం లేదండి, పార్టీలో ఉన్నాం కదా, ఆయన అప్పటికి ఎమ్మెల్యే, అప్పటికి బాగున్నాం. ఎమ్మెల్యేగా చెప్తేనే కదండి మార్కెట్ యార్డ్ పదవి ఇచ్చేది. నేనేం కాదని లేదే. నాకు కూడా అధిష్టానంలో మా చిరంజీవి గారు డైరెక్ట్ సోనియా గాంధీ గారితో మాట్లాడి ఇటువంటి మంత్రికి కూడా ఫోన్ చేయించడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఏకీభవించినాడు. అంతే, అది 3-4 నెలలే కదండి. కానీ అప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చిందండి మీ పైన, మార్కెట్ యార్డ్ పదవి కోసం మీరు సుమారు 10 లక్షలు ఖర్చు చేశారని, ముఖ్య నాయకునికి ఇచ్చారని. ఫేక్ ప్రచారాలు సార్, ఏంది అదంతా చెప్పండి. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు ఉండే పరిస్థితి రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు విలువలు ఉండి మాట్లాడాల, అంతేగాని చిల్లా చిత్కాల పనికిరావు. ఇప్పుడు గత కొంతకాలంగా మదనపల్లి రాజకీయాలు చూస్తూ ఉంటే అంటే మీరు ఎమ్మెల్యే గారు కొంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నారు. అక్కడ కూడా అదే స్థాయిలో వాళ్ళ అనుచరులు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పోస్టులు కూడా చూసాం, పోస్టుల్లో కూడా యుద్ధం పెట్టుకున్నారు. ఇంతకు మీకు ఎమ్మెల్యే గారికి మధ్య ఇంత తీవ్ర స్థాయిలో విభేదాలు రావడానికి ఎవరు కారణం అంటే ఏం చెప్తారండి? నేను ఒకటే సార్, నమ్ముకున్న సిద్ధాంతాలకు పనిచేసే వ్యక్తిని. మా కార్యకర్తలు పెట్టినా నేను బాధపడిండాను పోస్టు. ఆయన చేరిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నుంచి. వాళ్ళు పెడతా అంటే నాకు బాధ అవుతుంది. దిగిని మా కార్యకర్తలు పెడితే నేను సంతోషం. ఎందుకంటే నాలో లోపం ఉంటే చెప్పచ్చు. నేరుగా నా నెంబర్ ఈ మదనపల్లి నియోజకవర్గంలో 2,56,000 మంది, 2 లక్షల మంది దగ్గర నా నెంబర్ ఉంది. నేను స్వీకరిస్తాను. ఎందుకంటే నా చిన్న వయసు, నేను చేసే తప్పు ఏదన్నా చెప్తే స్వీకరిస్తాను. ఎవడ నిన్నలా మన వచ్చిన బచ్చా నా కొడుకులంతా చెప్తే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎమ్మెల్యేగా వచ్చిన అప్పుడే చెప్పినాను, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి డోంట్ కేర్. నేను పార్టీ మనిషిని, పార్టీకి లాయల్. ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ఒప్పుకునేది లేదు. అక్కడ టీడీపీ వాళ్ళు నుండి విమర్శిస్తా ఉంటే నేను ఒప్పుకుంటా. టీడీపీ వాళ్ళు ఎవరున్నారాడా విమర్శించేకి? క్యాడర్ లేదు, లీడర్లు లేరు, ఎవరు లేరాడా. మీరు కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఏం పెట్టారంటే, అంటే మీ ఫేస్బుక్ లో నేను చూశాను, కార్యకర్తలకు నేను అండగా ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన చేతిలో అధికారులు ఉంటారు, అధికార పార్టీ ఎమ్మెల్యే. ఆయన ఒక స్థాయిలో కార్యకర్తలకు న్యాయం చేస్తారు. మీరు ఒక రాష్ట్ర నాయకుడు, కార్యకర్తలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేని వ్యతిరేకించి మీరు న్యాయం చేయగలుగుతారా ఇక్కడ? ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గంలో మీరు సర్వే చేపట్టండి సార్.
15 సంవత్సరాలు కష్టం పడిన ఈ తెలుగుదేశం పార్టీ రాలేదు. మొన్న మా నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్ వన్ సైడ్ అయింది. మదనపల్లి నియోజకవర్గం కూడా గెలిచింది. గెలిచినాక మేము కార్యకర్తలు కాపాడుకోవాలా వద్దా మీరు చెప్పండి సార్? కాపాడుకోవాలి, 100% కాపాడుకోవాలా. అక్కడ మా కార్యకర్తలు ఉన్నా కూడా మేము ఫీల్ కాము. ఉన్నిలే మా దగ్గర పని జరగలేదు, షాజహాన్ బాషా అన్న దగ్గర పని జరుగుతుంది, సంపాదించుకోనిలే అని మేము కూడా అనుకుంటాం. కార్యకర్తలు ఇళ్లలో ఉన్నారు, నాయకులు ఇళ్లలో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండి కేసులు పెట్టించుకున్నాము, అంగల్లో రాళ్ళు లేపించుకున్నాము. ఆ రోజు ఒకరు లేరే, ఈరోజు ఆయన దగ్గర ఉండేది ఒక్కరు లేరే. రోడ్లో 4 ఏళ్ళు దొమ్మలపాటి రమేష్ అన్న గారు ఇన్ఛార్జ్, 5 ఏళ్ళు రోడ్లో ధర్నాలు చేసినారు. నేను 4 ఏళ్ళు ధర్నాలు చేసిన, ఒకరు రాలేదే. ఈరోజు వచ్చి మేము తెలుగుదేశం అని వస్తే మేము ఒప్పుకుంటామా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు పార్టీ టికెట్ కోసము గత ఎన్నికల్లో మీరు చెప్పిన నాయకులు దొమ్మలపాటి రమేష్ అన్న కానీ, మీరు కానీ, ఇంకా మిగిలిన చాలా మంది ప్రయత్నించారు. ఈక్వేషన్స్ లో భాగంగా మైనార్టీకి షాజహాన్ బాషా గారికి వచ్చింది. ఓకే, వచ్చింది, ఆయన గెలిచారు. కానీ మిగతా టికెట్ రాని వాళ్ళంతా ఏకమై ఆయన ఓటమికి పాల్పడ్డారని మీరంతా జట్టు కట్టి ఆయన మీద లేనిపోని అబాండాలు వేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది నిజమా కాదు చెప్పండి? షాజహాన్ బాషా అన్న గుండెల మీద చేసుకోమనండి. దొమ్మలపాటి రమేష్ ఇంటికి ఎవరు పిలుచుకున్నారు? రామదాస్ చౌదరి ఇంటికి ఎవరు పిలుచుకున్నారు? బాబురెడ్డి ఇంటికి ఎవరు పిలుచుకున్నారు? మండల అధ్యక్షులు ఈయనకు తెలిసిన, గ్రామ అధ్యక్షులు తెలిసిన, అందరూ ఎన్నికల్లో ఆయన సపోర్ట్ నేనే తీసుకుపోయినా. అందరు ఇళ్లకు పిలుచుకుపోయారు, పూర్తిగా చేశారు. అందరూ చంద్రబాబు నాయుడు గారిని చూసి చేశారు. లేకపోతే ఎందుకు వస్తుంది? ఇక్కడ మేమున్న ప్రాంతంలో 2,56,000 ఓటర్లు, మేముండే 35,000 వ్యూవర్స్ లో 3,000 మెజార్టీ అయింది. కానీ మదనపల్లి ఎన్నికల్లో క్యాడర్ ఇంకా పూర్తి సపోర్ట్ చేస్తే షాజహాన్ బాషా గారు 20,000 పైన మెజార్టీ గెలిచేవాళ్ళు అన్న ప్రచారం కూడా ఉంది. చేయకపోవటం వల్లే, వెన్నుపోటు రాజకీయాలు పొడచడం వల్లే మెజార్టీ తగ్గిందని, మీలో కొంతమంది ప్రత్యర్థి పార్టీలకు కూడా అమ్ముడైపోయారని అందులో మీ పేరు కూడా వినిపించింది. వాస్తవమా కథ చెప్పండి సార్? ఎందుకు ఆయన ఉన్నాడు కదా మన వైసీపీ క్యాండిడేట్ ఎవరో, నిసార్ అహ్మద్, రమ్మనండి. ఎవరు ఇప్పుడు చెప్తానే ఉండే కదా, వైల్పాడు దగ్గర టెంపుల్ ఫేమస్. ఊరికే చావు మాటలు మాట్లాడేది ఎందుకు? అది నేను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ఉండి నాకు షాజహాన్ బాషా ముఖ్యం కాదు. నాకు ఇక్కడ పార్టీ గెలిస్తే నాకు లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు గారి దగ్గర రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండి ఇతను సీటు కోల్పోయినాడని నా పరపత పోతుంది. అందుకని నేను నా భుజాల మీద వేసుకొని నేను పనిచేసిన ఎలక్షన్ అంతే తప్ప ఆయన ఓటమికేం కాదు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి రావటంలో కూడా కిషోర్ అన్న కానీ షాజహాన్ బాషా గారి కృషి కానీ ఉంది. అటువంటి షాజహాన్ బాషా గారితో చినబాబు తీవ్ర స్థాయిలో విభేదించాడు. అంటే టికెట్ చినబాబుకు రాకపోవటం వల్ల, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటే? షాజహాన్ బాషా గారు పార్టీలకు చేరింది ఎప్పుడండి? స్ట్రైట్ క్వశ్చన్. ఇవ్వగలం పాదయాత్రలో నాకు పదవి వచ్చింది ఎప్పుడండి? ఆయనకు పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా? కిషోర్ కుమార్ రెడ్డి గారు నాకు ఇప్పించాడు, నేను దానికి ఎప్పుడు కాదండి. అంతేగాని ఈయన దాంట్లో కారణం ఏముందండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడైన చినబాబు గారికి లోకల్లో చాలా ప్రజెంట్ ఎమ్మెల్యేతో పాటు లోకల్లో చాలా మంది నేతలతో విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగా చినబాబు రాజకీయాల్లో ఎలా నెట్టుకొస్తారండి? ఒకటే సిద్ధాంతం, భగవంతుని నమ్ముతాను. ఆ రోజు చిరంజీవి గారిని ఎట్లా నమ్మినానో ఈరోజు మా చంద్రబాబు గారిని, మా లోకేష్ గారికి ఎక్కడ. ఎందుకు క్వశ్చన్ వేసానంటే, ఇప్పుడు చినబాబు వాళ్ళను కలుపుకోవటంలో విఫలమయ్యారా, లేదా వాళ్ళు మిమ్మల్ని కలుపుకోవటంలో విఫలమయ్యారా? అది మీరు స్ట్రైట్ వాళ్ళని అడగండి, తెలుస్తుంది. చినబాబు గారిది అయితే విఫలం లేదు. వాళ్ళని అడగండి, వాళ్ళ గన్మెన్ అడగండి, వాళ్ళ డ్రైవర్లు అడగండి, ఎట్లా పని చేసినాం ఎలక్షన్. ఎందుకంటే నేను క్వశ్చన్ అడిగానంటే, ఇప్పుడు మీరు చూసి చాలా చిన్న వయసు, నాకు తెలిసి 40 ఏళ్ళు ఉన్నాయి. ఇంత వయసులో మీకు రాష్ట్ర పదవి వచ్చింది, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇంతమందితో వైరం కలుపుకొని భవిష్యత్తు రాజకీయాలు చేయాలంటే చాలా కష్టం.
ఎందుకంటే రాజకీయాలు అంటేనే అందరినీ కలుపుకొని పోవాలి. ఏం చిన్నబాబు గారు కలుపుకొని పోవటంలో వైఫల్యం చెందుతున్నారా? సార్, నాకు లీడర్లతో పని లేదు సార్. తెలుగుదేశం క్యాడర్ ఉంటే చాలు, అదే నా ధ్యేయం. 70,000 పసుపు సైనికులు ఉన్నారు మదనపల్లి. ఎవరికి టికెట్ ఇచ్చినా 70,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మదనపల్లి కంచుకోట. ఇంకా నాకు కావాల్సింది 30,000. ఆ 30,000 ఎట తేగలనో నాకు తెలుసు, తెచ్చుకొని చూపిస్తా భవిష్యత్తు. ఓకే, ఇప్పుడు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు మీరు, ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, అది ఓకే ఈక్వేషన్లో వచ్చింది. కార్పొరేషన్లు ఆశించారు, అది కూడా ఫుల్ బ్లెడ్జెడ్గా అయిపోయింది. ఇంకేంటి చిన్నబాబుకి ఏంటి పదవి రాకపోవడానికి? ఈ లోకల్గా ఉన్న ఈ విభేదాల వల్లే చిన్నబాబు గారికి పదవి రాలేదన్న ప్రచారం కూడా ఉంది. ఇది నిజమే ఉంటారా? సార్, మీరు ఈ మధ్య చంద్రబాబు గారు ఎమ్మెల్యేల మంత్రులతో గెలిచిన అందరితో ఒక మీటింగ్ పెట్టారు. కొంచెం వీడియోస్ తెప్పించుకోండి. ఒక మంత్రి లేచి, సార్ కనీసం నా కాన్స్టిట్యున్సీలో పదవి ఇచ్చేటప్పుడు నాకు మాట ముందుగా చెప్పండి సార్ అంటే, నీకేం నేను మంత్రి ఇస్తానని అనుకునేవా అన్నాడు. అదే ఇంకో ఎమ్మెల్యే లేచి, సార్ ఒక్క గంట ముందన్నా చెప్పండి సార్ అంటే, నీకు ఎమ్మెల్యే ఇస్తాను నేను చెప్పినానా అన్నాడు. తెలుగుదేశం పార్టీ అనేది స్వేచ్ఛ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. కాబట్టి మా బాస్ డిసైడింగ్ మేకర్ ఎవరు? మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు. ఈ లోకల్లో అంతా చెప్తే ఏమో కిరీటం పెట్టే ఇది కాదు. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలుసు. ఆ టైంలో సరైన టైంలో ఇక్కడ ఉపయోగిస్తారు. ఆ సరైన టైం కోసమే నేను వేసి ఉండాలి. ఓకే, ఇంకొకటి ఇది నేను స్ట్రైట్గా అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి మన జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మధ్య గ్యాప్ రావడానికి మీరే సూత్రధారిని ప్రచారం ఉంది, నిజమా కాదా చెప్పండి. సార్, షాజహాన్ బాషా గారిని అడగండి. ఎందుకు మంత్రిని అడగండి? మంత్రిని అడగండి, షాజహాన్ బాషా గారిని. ఎందుకంటే నాకు రాంప్రసాద్ అన్నకు ఆయన మంత్రిగా కానప్పుడు కాదు, నాకు మంత్రి అయినాక కాదు, మా ఇద్దరి అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం. అంగళ్ళ కేసులో రాళ్ళు వేసేటప్పుడు దాదాపు ఆయన నేను 30 రోజులు బెంగళూరులో 30 హోటళ్ళు తిరిగినాను. 30 రోజులు 30 హోటల్లో కూడా నన్ను ఒక తమ్ముడుగా దగ్గరికి తీసుకొని ఆ రోజుటికి నన్ను దగ్గర పెట్టుకుని కాపాడుకున్న వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి గారు. నాకు టికెట్ రాకపోయినా సంతోషం, ఎందుకంటే ఆయన మంత్రి అయినాడు. నాకు అది లోకేష్ బాబు గారికే చెప్పిన, అన్న నాకు టికెట్ రాకపోయినా నువ్వు మంచి పని చేసినావు అన్న. ఏం రా అన్నాడు. అన్నకిచ్చి రేపు పెద్దిరెడ్డి ఫ్యామిలీ భరతం పడతాడని చెప్పిన. కాబట్టి ఈరోజు అదే పనిలో ఉన్నాం. రాబో రోజుల్లో ఈ జిల్లాలో ఎవరైనా కానీ వైసీపీ గాడి ఎవడైనా మళ్ళీ తీస్తే వాళ్ళు మాత్రం తాట తీసేకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కూడా చిన్నబాబు గారు, ఇప్పుడు ఇటీవల సాగునీటి సహకార ఎన్నికలు జరిగాయి. ఓకే, నిమ్మనపల్లె మండలంలో తెలుగుదేశం పార్టీలోనే 2 గ్రూపులు పోటీ చేశారు. ఓకే, కొంతమంది మీ వర్గానికి చెందిన వాళ్ళు గెలుపొందారు. టోటల్ అయినా మీ పార్టీ వల్ల మొత్తం గెలుపొందినా కూడా మీ వర్గము అపోజిట్ వర్గము. సరే, ప్రోటోకాల్ ప్రకారం గెలిచిన వాళ్ళని ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చేయాలి కదా, ప్రోటోకాల్ ప్రకారం. కానీ చిన్నబాబు గారు నేరుగా మంత్రి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయటం ఏంటండి? అంటే ఎమ్మెల్యే గారిని విస్మరించడమే కదా అది. సార్, నేను ఒక చిన్న పాయింట్, ఇప్పుడు మదనపల్లిలో 83 నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. సాగరెడ్డి ఫ్యామిలీ అందరికీ తెలుసు, నీతి నిజాయితీకి మారిపోయారు. అటువంటి ఫ్యామిలీని ఏమన్నా సంప్రదించినావా? నువ్వు అభ్యర్థికి పెట్టేటప్పుడు నువ్వు వచ్చి కాంగ్రెస్ నుంచి 6 నెలలు అయింది, నువ్వు పెట్టావా? మాజీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ని ఏమన్నా సంప్రదించినావా? నువ్వు క్యాండిడేట్ని పెట్టేటప్పుడు నన్ను ఏమన్నా సంప్రదించినావా? జనసేన నుంచి రామదాస్ చౌదరిని ఏమన్నా సంప్రదించినావా? బీజేపీ నుంచి చల్లపల్లి నరసింహారెడ్డిని కానీ ఆనంద్ని కానీ ఏమన్నా సంప్రదించావా? ఎవరిని సంప్రదించకుండా, ఎవరిని దగ్గరికి లేకుండా నువ్వు ఎట్లా ఎలక్షన్ చేసుకోగలుగుతావు? అంటే కూటమి నాయకులతో ఎవరితో సంప్రదించలేదు. కాబట్టి మేమందరం కలిపి ఒక అభ్యర్థిని పెట్టాం. ఆయన అభ్యర్థికి చేతులు ఎత్తే 2 ఓట్లు వచ్చినాయి, మా అభ్యర్థికి 111 ఓట్లు వచ్చినాయి. అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనుకుంటే ఏమైనా చేయగలదనేది ఇది ఉదాహరణ మాత్రమే. ఇంకా భవిష్యత్తులో సర్పంచ్ ఉండే, ఎంపీటీసీలు ఉండే, జెడ్పీటీసీలు ఉండే, మున్సిపాలిటీలు ఉండే. రాబో రోజుల్లో ఆయన ఇట్లే పోతే ఆయనకు ఈ విధంగానే చూసుకుంటూ పోతాం. ఇప్పుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు మీరు, ఇప్పుడు మీకు రాష్ట్రంలో అందరితోనూ పరిచయాలు బాగున్నాయి, మంత్రులతోనూ తర్వాత అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి, బాగుంది. దీన్ని అడ్డు పెట్టుకుని చిన్నబాబు గారు జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున లాబింగ్లు చేస్తున్నారు, కోట్లు వెనకేసుకొస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది, నిజమేనంటారా? సార్,
ఈరోజు మంచి క్వశ్చన్ అడిగినారు మీరు, మసాజ్ అయిన క్వశ్చన్. ఎందుకంటే మంత్రులు నాకేం కొత్త కాదు. 175 నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరికీ డైరెక్ట్ యాక్సెస్ ఉన్న వ్యక్తి నేను రాష్ట్రంలో. ఏదన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదన్నా తెలుగుదేశం కార్యకర్తలు యువత ఏదన్నా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా మంత్రులు ఇళ్లలోకి వెళ్ళి స్వచ్ఛంగా నేను తీసుకుపోయే వ్యక్తిని, కానీ లాబింగ్ చేసి డబ్బు సంపాదించే పరిస్థితి అయితే ఇది లేదు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, స్వేచ్ఛగా వదిలేదు వైసీపీ మాదిరిగా. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మేనే పక్క రాష్ట్రాలకు పోయి బిజినెస్లు చేసుకుంటా ఉన్నారు, రియల్ ఎస్టేట్ మీకు తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు 1-2 సబ్జెక్టులో నాకు ఎమ్మెల్యే గారి క్లాష్ కావడం, నేను మా చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోవడం, ఆయనే స్వయంగా ఈయన మందలించడం కూడా జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు అంతేగాని ఎంత కోట్లు మూటలు వేసినారంటే రాండి మా ఇంటికి రండి. ఇప్పుడు ఒకటి చిన్నబాబు గారు మీరు అంటున్నారు అంటే స్ట్రైట్ గా కొడతా. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ వ్యతిరేకించే వాళ్ళంతా ఒక జట్టు కట్టి ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా కూడా ఈ 4-5.5 సంవత్సరం ఆయనే కదండి ఎమ్మెల్యే. కానీ ఒకవేళ మీరంతా జట్టు కట్టి ఆయన మీద ఫిర్యాదులు చేసినా ఏం పీక్తారండి? ఇంతవరకు చూడు సార్, ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. రాసుకోండి, ఫిర్యాదు అంటే పేపర్ తెచ్చింది. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు ఏ రోజైతే ఆయన మమ్మల్ని అందరినీ వదిలేసినాడో జట్టు కట్టేదైతే తథ్యం. 100% మొన్న ఎలక్షన్ నుంచి జత కట్టాం. జట్టు కట్టే ఏం పీక్తారండి ఆయన్ని? నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఎమ్మెల్యే 0 చేస్తుంది, 0ని ఎమ్మెల్యే చేస్తా. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీగా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ, చూస్తాది. ఓకే అండి, ఇప్పుడు ఆయన కార్యకర్తలకు ఏదో న్యాయం, మీకు సంబంధించిన కార్యకర్తలకు న్యాయం చేయలేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే అనుకుందాం. కానీ ఇప్పుడు మదనపల్లిలో ఆయన సాగిస్తున్న పాలన, నిత్యం ప్రజల్లో ఉండటం, నిత్యం ఆయన అధికారులను కన్విన్స్ చేయటం, ప్రజల్లో తిరగటం, ప్రతి సమస్యను పరిష్కరించడం, ఇది పార్టీకి ప్లస్ మైనస్ అండి? ఆయన తెలుగుదేశం వాళ్ళకి చేస్తా అంటే సంతోషపడ్డాము మేమే. ఇప్పుడు ఆయన తెలుగుదేశం వాళ్ళకి చేయటం లేదా? ఆయన చేయలేదనే కదా మా అందరి బాధ. ఇప్పుడు ప్రజలకండి ఆయన ఇప్పుడు ఎక్కడ పోయినా వార్డు బాట పడుతున్నాడు, ప్రజలకు పోతాం. ప్రజలు ఒక్క స్థాయి వరకునే పార్టీ ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ప్రజల మనిషి, ప్రజలు అందరికీ చేయాలి. ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళకి చేయాలండి. నా ఏం 70,000 మంది నీ కార్యకర్తలకు ఓటేస్తే నువ్వు నిన్నలా మొన్న వచ్చిన బచ్చాగాళ్ళందరినీ పక్కన పెట్టుకొని పనిచేస్తావా? నేను అడిగేది తెలుగు స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఫస్ట్ 70,000 మందికి చెయ్యి. మేము ప్రజలకు చేయొద్దని ఏనో చెప్పలేదా? ప్రజలే ఓటేసినారు. నువ్వు ఏ సర్పంచ్కి ఏ పల్లెల్లో ఏం వర్క్ ఇచ్చినావు చెప్పు? నిన్నలే మనలే వైసీపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి రోడ్లు వర్క్లు ఇస్తానావు. ఎవరిని కూడా వర్క్ చేయలేను. ఇప్పుడు మీ కరాఖండిగా మీ ఛానల్లో చెప్తాండా, వైసీపీ కాంగ్రెస్ వాడు ఎవడైనా వర్క్ తీసుకున్నాడు పని చేస్తే ఆ పల్లెల్లో చేయనేను. ఓన్లీ తెలుగుదేశం. 83 నుంచి ఉన్న తెలుగుదేశానికి ఎవరికన్నా చేయండి, నామినేట్ పోస్టులు కానీ లేండి, నాకు కూడా అవసరం లేదు. వాళ్ళు కూడా మీ పార్టీలో చేరింటారేమో కదండి. అక్కడ అప్పటి నుంచి ఇప్పుడు గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు మీ పార్టీలో చేరి వర్కులు నిన్నలే మనలా వచ్చిన వాళ్ళు చేరి వర్కులు చేసుకుంటామంటే కుదరదండి. 100% కుదరదు. జైలుకు పోయించిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పెన్లాం బిడ్డలు వదిలేసి తిరిగిన వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం. వాళ్ళకంతా చేయకుండా నిన్నలే మన వచ్చిన వాళ్ళకి చేస్తామంటే నేను ఒప్పుకోనండి, ప్రసక్తే లేదు. మదనపల్లి జరగనేను, అవసరమైతే నిలిపేస్తా కానీ జరగలేదు. పంచాయతీ లొకేషన్ దగ్గరే పెడతా. ఓకే అండి. ఇప్పుడు ఇటీవల మదనపల్లి ఎంఆర్ఓది పెద్ద కలకలం అయిపోయింది. ఆమె డైరెక్ట్ ఎమ్మెల్యే గారే నాకు డైరెక్ట్ 30 లక్షలు నెల ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు చేయటం, తర్వాత కట్ చేస్తే ఆమె లోకేష్ గారి సమక్షంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని వెనకాల మీరే ఉన్నారనేసి వాళ్ళు బలంగా ఆరోపిస్తున్నారు. నిజమా కాదు? ఎంఆర్ఓని ఎవరు వేసుకొచ్చుకున్నారు సార్? ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. ఎంఆర్ఓను కలెక్టర్ గారికి చెప్పి మదనపల్లి తహసీల్దార్ను అపాయింట్ చేసిన వ్యక్తి ఎవరు? స్ట్రైట్ గా చెప్పండి. మీరు చెప్పండి. ఎవరు అధికార పార్టీలో అంటే వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, ఎమ్మెల్యే చేసుకుంటారు, అధికారంలో వాళ్ళు తెచ్చుకుంటారండి. నేను ఒకరోజు ఒక పనికి ఆమెకు ఫోన్ చేస్తే నేను ఎవరో తెలియని పరిస్థితి ఆమెకు. అంటే ఆమె నాకు ఫోన్కే రెస్పాన్స్ కాకపోతే
నేను కూడా ఆమె మీద జతకట్టినట్టే కదా వాస్తవంగా. నేనేదో వాళ్ళు మా చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళ 11 రోజుల కార్యక్రమానికి వచ్చారు. నేను పోయిన మా టయానికి ఆడు ఉన్నింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఆమె ఎంఆర్ఓ అని. మా ఎంఆర్ఓ గారు మదనపల్లి కూర్చోండి లోపల కుర్చీ ఇచ్చిన వ్యక్తి నేనే. దాన్ని వీళ్ళ మనుషులు నన్ను ఆమెను పోస్ట్ చేసి చిన్నబాబు గారిని సస్పెండ్ చేయాలా, ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలంటే చంద్రబాబు గారి కోసం 41 కేసు కట్టించుకున్నాను నేను. 4 సంవత్సరాల ఫ్యామిలీని వదిలి తిరిగిన నేను, బిజినెస్ రోజులు తిరిగిన నేను, దాదాపు కోట్ల రూపాయల వ్యాపారాల్లో నష్టపోయిన నేను. పెదిరెడ్డోళ్ళు కనీసం ఒక్క సైట్ వేస్తా అంటే నా సైట్ ఆక్రమించుకుని కక్షకాలం నుండి నేను. నన్ను సస్పెండ్ చేసి మన హక్కు వాళ్ళకి ఎవరిదే, ఎమ్మెల్యేకి లేదు, ఎమ్మెల్యే దగ్గర చెంచగాళ్ళకు లేదు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, నన్ను ఎవరు చేసేది? పార్టీకి కష్టపడింది నేను. నన్ను సస్పెండ్ చేయమంటే నాకు బాధ కాదా? అదే తెలుగుదేశం వాళ్ళు పెట్టింటే నేను బాధపడను. ఒక్కడైనా పోస్టులో తెలుగుదేశం వాళ్ళు లేరు. మీ వాళ్ళు కూడా పెట్టారు కదా. మా వాళ్ళు ఏం పెట్టలేదు. వాళ్ళు పెట్టిన దానికల్లా రచ్చ అయ్యింది. ఫస్ట్ ఎవరు పెట్టినారు? ఓపెన్ చేయండి, నా దగ్గర అన్ని ఉన్నాయి. ఫస్ట్ ఎవరు పెట్టినారు? షాజహాన్ బాషా నేతృత్వం లేకపోతే వాళ్ళు పెడతారా? చెప్పుతో కొట్టకూడదా? ఎందుకు పెడతారు? ఆ పిల్లడు మనకు పని చేసిన చెప్తా కొట్టుకోలేడా? అంటే ఎంఆర్ఓని తీసుకెళ్ళండి, నాకు సంబంధం లేదు. నన్ను అనుకున్నారు కానీ నాకు సంబంధం లేదు. అంతెందుకండి, జస్ట్ సింపుల్ క్వశ్చన్. ఆయన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే పోయి గంటలో మార్చుకొచ్చుకొని నీకు దమ్ము ఉంటే పార్టీలో. కానీ అధికార పార్టీలోనే కొంత అండదండలు ఉన్నాయంటున్నారే. ఎవరు రమ్మను? నీకు దమ్ము ఉంటే పో. మీరే ఉన్నారు వెనకాలంటున్నారు. చంద్రబాబు సార్ దగ్గర, లోకేష్ గారి దగ్గర పో. నువ్వు అడక్కనుంటే ఆమె ఎందుకు పోతుంది? రాష్ట్రంలో ఎవరన్నా కంప్లైంట్ చేసినారా? ఒక ఎమ్మెల్యే మీద ఎవరో కంప్లైంట్ చేసినారా? ఎంఆర్ఓ ఫస్ట్ ఎంఆర్ఓ నీకు గతి లేక మా మీద ఎందుకు పడి సచ్చేది? నీకు దమ్ము ఉంటే పో. ఇప్పుడు కూడా స్ట్రైట్ పో. నీకు దమ్ము ఉంటే పో, చేసుకొచ్చుకోపో. ఎంఆర్ఓ మార్చుకొచ్చుకోపో. నీకు లేక మా మీద ఎందుకు పడేది? నువ్వు మీ మనుషులో భూదందాల కోసం. చిన్నబాబు గారికి కోపం ఎక్కువ కదండి. లేకపోతే ఉండలేము సార్ ఇలా రియల్. ఎందుకంటే మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చూసా, వైసీపీ మీద ఫైర్ అయిపోతారంటారు. మిమ్మల్ని ఎక్కడ అడ్డుకున్న రాష్ట్రంలో ప్రతి చోట మీరు తిరుగుబాటు చేసి వైసీపీ మీద ఫైర్ అయిపోతారంటారు. మీ రూలింగ్ వచ్చేసింది, ఇప్పుడు మీరు సొంత పార్టీ మీద ఫైర్ అవుతున్నారు ఏంటండి? సార్ నాకు చిన్నప్పటి నుంచి అన్యాయం చేస్తే నేను సహించను సార్. వాడు ఎంత ఎటుడన్నా కానీ నాకు అన్యాయం జరుగుతుందంటే కూడా నేను సహించను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అట్లా పెరిగినాను. నేను యువని కింద సలాం కొట్టాను సార్. నాకు అది లేదు. నేను కొడితే మా చంద్రబాబు నాయుడు గారికి, మా దేవుడు లోకేష్ గారికి కొడతా తప్ప ఇంకెవరికి కొట్టాను సార్. నాకు అది లేదు. ఎందుకంటే నాకు ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారు నాకు. ఎందుకంటే అంగళ్ళ కేసులో స్వయాన చంద్రబాబు గారు, లోకేష్ గారు నాకు ఫోన్ చేసి బెయిల్ తీయించినారు. దూల్పాల్ నరేంద్ర గారిని పెట్టి. నాకు అది చాలు సార్. ఈ జన్మకు మా ఫ్యామిలీతో మాట్లాడినారు. నాకు అది చాలు సార్. అంటే నన్ను కష్టాల్లో కాపాడుకుంటారు. ఈ రోజైనా నాకు చెప్తాను, నాకు పదవి అవసరమే లేదు సార్. నాకు ఇకపోయినా నేను చెప్పినా నేను రెండో పాయింట్ ఉందని. ఒకటి అయిపోయింది మా చంద్రబాబు గారిది, సీఎం అయిపోయినారు, నా కోరిక నెరవేర్పింది. రెండో పాయింట్ ఉంది సార్. మా లోకేష్ అన్న ముఖ్యమంత్రి అయితే చాలు. ఆయనకు ఒక సైనికునిగా, ఒక బంటుగా నేను ఉండిపోతా తప్ప, రథసారథిగా ఉండిపోతా తప్ప తల వంచను. ఇంత పార్టీకి రాయల్గా ఉన్న చిన్నబాబు గారు మీకు ఒక చిన్న వీడియో మొత్తం ఏం లేదు. ఎందుకంటే ఒక్కసారి నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను నేను. సార్ నాలుగేళ్ళు అయింది సార్. మనిషి చెప్పేదేనండి, 4 సంవత్సరాలు అయింది. ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు దమ్మలపాటి రమేష్ అన్నకు అప్పటికి ఇద్దరికి వైర్ నడుస్తా ఉన్నింది. ఆ రోజు చిన్న సంఘటన తప్ప దానికి మా చంద్రబాబు గారికి, మా లోకేష్ అన్న గారికి 4 సంవత్సరాలకు వివరణ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడేంత కొత్త పిచ్చగాళ్ళు నేను చెప్పేది, కొత్త పిచ్చగాళ్ళు పొద్దు జరగడట. దీంట్లో పార్టీ లేదు, అది నాకు సంబంధం లేదు. నేనల్లా 4 సంవత్సరములు జరిగిన మ్యాటర్ ఇప్పుడు ఎమ్మెల్యే మనిషిదే చెప్తాను. కొత్తగా పిచ్చగాళ్ళు వచ్చినారు పార్టీలోకి. వాళ్ళు ఈ వీడియోని వేరే తాను అడిగినారు, నాకు తెలుసు. ఆ వీడియో నేను ఇచ్చింది కదా, నన్ను అడిగి తెప్పించకుండా ఆ కొడుకులో అందరినీ అడగతింటారు ఊరంతా. చెప్పెత్తుకు అడగతింటే చిన్నబాబు వీడియో ఉండి నన్ను అడిగితే నేను ఇస్తా కదా. దానికి లోకేష్ బాబు అన్న కూడా నేను వివరణ ఇచ్చుకోవడం జరిగింది, పార్టీకి కూడా వివరణ ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళు కూడా నాతో మాట్లాడడం జరిగింది. సార్ మీరు వీడియో అంటున్నారు కాబట్టి నా దగ్గర ఒక వీడియో ఉంది. ఓకే, ఇక్కడ మాధవరెడ్డి మీకు తెలుసు, ఫైల్స్ దహనం కేసులో బాగా ప్రముఖంగా అనిపించింది. మాధవరెడ్డి రియల్ ఎస్టేట్ లో పెద్ద ఇష్యూ అయింది. అతని దగ్గర బాబజాన్ వైసీపీ నాయకుల దగ్గర మీరు డబ్బు కట్టలు తీసుకుంటున్నారు. ఒకసారి ఇది ఏదో చెప్పగలుగుతారా సార్? ఇది
ఒక సైటు సంగీత రాజా అని మీకు తెలిసే ఉంటారు, ఎవరు ఈ టౌన్ బ్యాంక్ సర్కిల్లోని పెట్రోల్ బంక్ కాడ. ఆయనకు ఒక సైటు వాళ్ళు బేరం చేసినారు. ఎవరికి? పాపం చనిపోయినాడు. రాజా అన్న దేవుడు లాంటి నన్ను రిజిస్టర్ చేసుకోమన్నాడు. నాకు ఆ రోజు ఉండే ఆర్థిక పరిస్థితులు బాగాలేక 70 లక్షలకు రిజిస్టర్ అయ్యే ఖర్చు మాత్రమే చేసుకోమన్నాడు. నా ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆయన దేవుడు ఏడున్నాడో పాపం చనిపోయినాడు, చేసుకోలేకపోయాను. అప్పుడు వాళ్ళు పోయి బేరం పెట్టినారు. ఎవరు? మాధవరెడ్డి, బాబ్జాన్ అందరూ పోయి ఆయన్ను వీడియో తీసుకోవాలని చెప్పి ఆ వీడియోలతో చాలా మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టినారు. దాన్ని ఏమైందంటే బేరం పెట్టినారు, 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను రమ్మన్నారు. ఆయనకు పాపం డబ్బులు ఎంచుకునే చేతగాక, ఎందుకంటే నాకు అగ్రిమెంట్ ఉంది, అది ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేకి కూడా అగ్రిమెంట్ ఉంది. దాంట్లో ఆయన కూడా 10 లక్షలు ఇచ్చినాడు. నేను 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆయనకు. ఆయన రాజా ఆయన పాపం దేవుడు నన్ను చేసుకోమని నేను చేసుకోలేకపోయినా. ఆ రోజు కౌంటింగ్కి నన్ను పిలిచినారు. మాధవరెడ్డి ఈ లాయర్ ఉన్నాడు, అడగండి. వాళ్ళు ఈ కట్టలు వీడియో చూపించి పాపం ఆయన మీద కేసులు పెట్టినారు, డబ్బు తీసుకున్నాడు అని. మాధవరెడ్డి అందరిని వంటని పిలిచి ఆయన మార్చక అందుకే చనిపోయినాడు పాపం. అప్పుడు షాజహాన్ బాషా అన్న కూడా 10 లక్షలు ఇచ్చి అడగండి. ఇప్పుడు అది ఆ రోజు డబ్బులు లేకనే డబ్బులు ఇచ్చినామని చెప్పి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేసినారు, పెండింగ్ రిజిస్ట్రేషన్ లో ఉంది. ఇప్పుడు కూడా ఆ సైటు మాధవరెడ్డి గారు రిజిస్టర్ చేసుకున్నా కూడా వాళ్ళకి జరగనేవి, ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉండారో వాళ్ళకు న్యాయం చేసేంత వరకు ఆ సైట్ లో నేను బాధ్యత తీసుకుంటా. ఇప్పుడు ఈ రాజన్న భార్య కూడా మొన్న ఒక సిసోడియా కూడా కంప్లైంట్ ఈ 2.5 కోటి తీసుకొని మళ్ళీ డబ్బులు రిటర్న్ రేటు కుదరక ఎత్తుకెళ్ళిపోయినారు. దానికి అంతే, ఆయన తరపున ఆయన డబ్బులు కౌంటింగ్ తెలియదు కాబట్టి పోయినాను. ఇదే వీడియోని ఎత్తిపి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి యువగలంలో కొందరు వ్యక్తులు నాకు టికెట్ రాకూడదని కూడా చూపించినారు. మీరు వైసీపీ వాళ్ళతో కమిట్ లోకేష్ అన్న పిలిచి అడిగినాడు, నీవెవరిని ఇవ్వడం జరిగింది. రాజాన్న డైరెక్ట్ గా బాస్ తో కల్పించడం జరిగింది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే పైన కొంచెము ఆరోపణలు చేస్తున్నారు, ఆయన వైసీపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళకు వర్కులు ఇస్తున్నారు ఏమని. కానీ ఇప్పుడు ఇది అధిష్టానం దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారా అండి? ఇట్లా మా సొంత పార్టీ కార్యకర్తలు కాకుండా ఇంతవరకు ఆయన మీద ఒక్క లెటర్ ప్యాడ్ కూడా ఫిర్యాదు చేయలేదు. నేను దలుచుకుంటే ఆయన ఉండడు. మళ్ళీ రియల్ చెప్తానా, నేను ఇంతవరకు నాకెందుకు ఆ రోజు పొలిటికల్ లైఫ్ ఇచ్చినాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అయింది మార్కెట్ చైర్మన్ లో నాకు ముద్ర ఉంది. ఆయన అనుచుడుగా ఆ రోజు అనుకున్నారు, వాస్తవమే. నేను ఇప్పటికి కూడా ఆయన ప్రేమిస్తా. ఆయన పక్కన ఉండే కుక్కలు నాకు నచ్చడం లేదు. ఆయన్ను ఇంకా జీవితంలో రాజకీయాలు లేకుండా చేసే పని కట్టుకునేసారు. ఆయన్ను జీవితంలో ఇంకా మూసేయాలనే లెక్కలో ఆయన్ను పెట్టుకుని ఉన్నారు. ఆయన మనస్సాక్షి కూడా తెలుసు. మీకు అంత ప్రేమించే వ్యక్తికి ఒకసారి పోయి చెప్పొచ్చు కదా, అన్న ఇట్లా కోటరీ ఉంది, మీరు డ్యామేజ్. ఆయన ఇదే పరిస్థితి లేదు సార్. ఆయన మనసులో ఏమంటారంటే నాకు కడుపు కాలిపోతుంది. చంద్రబాబు గారు లోకేష్ గారిని చూసి ఓట్లు వేయలేదు, ఆయన చూసి ఓట్లు వేసినారు. ఇదేం రా కర్మ. ఎవరు చెప్పారన్నమాట? వాళ్ళ మనుషులు. ఇప్పుడు కుక్కలు చెప్తా ఉన్నారు సార్. వెనక ఉండే వాళ్ళు ఇప్పుడు అభిమానం, ఇప్పుడు మీ పైన అభిమానం ఉన్న వాళ్ళు మీ గురించి బాగా పొగుడుతారు, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు ఆయన గురించి పొగుడుతారు. అది మామూలు సహజమే, కార్యకర్తలు ఉంటారు. కానీ నాయకుడు అనలేదు కదా, ఆయన అనలేదు కదా. ఆయన ఇనే పరిస్థితులు లేడు. ఆయన నా విషయంలో 4 ఫోన్ చేసి 4 మనుషులను బెదిరించడం జరిగింది. ఏదో నాకు వాళ్ళు రియల్ ఎస్టేట్ లో డబ్బు పెట్టి వాటా ఇచ్చింటే ఆధారాలు సహా నా దగ్గర ఉన్నాయి. నాతో ఫోటో దిగిన వాళ్ళకు ఆయన స్వయాన ఎమ్మెల్యే నాతో దిగిన వాళ్ళకు వాళ్ళకు పెడతాన్నాడు. మీరు ఎందుకు అతనితో ఫోటో దిగుతా అన్నారు. నేను ఈ మధ్య ఓపెనింగ్ చేసిన షాప్ నాది కాదు, మా అన్నది, హోల్సేల్ వ్యాపారం. ఏదో కొంచెం బిజీగా ఉండిపోయినా నేను. నాకు కార్యకర్తలు ఎవరైతే వచ్చినారో వాళ్ళ దగ్గరికి పోతే మీరు ఆ గట్టు ఉంటారా ఈ గట్టు ఉంటారా అని పెట్టండి. ఆయన నేను కాదు, అడగండి. నేను 8 మంది సర్పంచులు, మాజీ సర్పంచులు లిస్ట్ ఇస్తా. ఆయన ఏం చెప్పినాడు మీరు అడగండి. స్ట్రేట్ క్వశ్చన్. నా తప్పు ఉంటే చెప్పండి, ఇప్పుడే చెప్తా, కొట్టండి, కొట్టించుకుంటా. నా తప్పులేమో వాడు ఎంతటోడైనా వదలలేదు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే క్వశ్చన్, ఇప్పుడు ఒకప్పుడు మీరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించారు, ఏమి అప్పుడు కూడా ఈక్వేషన్స్లో వేరే వాళ్ళు కేటాయించారు. సో ఇప్పుడైతే మీరు ఇంకా మున్సిపల్ చైర్మన్ ఆశించే పరిస్థితి లేదు, కానీ మీ వ్యక్తికి వేరే ప్లాన్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా మీరు మీ వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించుకుంటారండి? సార్, నాకు పార్టీ ఎవరిని చెప్తే వాళ్ళు గెలిపిస్తా. ఆయన వ్యక్తిని పెట్టి పార్టీ చేయమంటే చేస్తా. పార్టీ చెప్పకుండా ఆయన చెప్తే నేనే పరిస్థితి లేదు.
పార్టీ ఎవరికైతే కౌన్సిలర్ సీట్లు ఇస్తుందో, పార్టీ ఎవరికైతే చైర్మన్ స్థాయి ఇస్తుందో, ఈ పార్టీ ఎవరికైతే ఎంపీటీ ఇస్తుందో, జెడ్పీటీ ఇస్తుందో, ఇనానమస్ చెప్తాండ, ఎవడన్నా రాండి, ఇనానమస్ చేసి చూపిస్తాను. అప్పుడు అందరూ సమన్వయంతోనే చేసుకోవాలి కదా. 100% పార్టీ గ్రూప్ ఇంపార్టెంట్, చేసుకోలేరు కదా. పార్టీ ఇంపార్టెంట్ సార్. చెప్తానా, పాతోళ్ళు కలుపుకొని పోవాలా, పాతోళ్ళు కలుపుకొని పోతేనే ఈయన మనుగడ సాధ్యం. లేదంటే పాతోళ్ళంతా కలిపి మేము క్యాండిడేట్లు పెడతాం. పార్టీ ఏం చెప్తే దాని నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. పార్టీ డైరెక్షన్ సహజ అని చెప్పిన మనిషికి చేయంటే తల వంచి చేస్తా, చెప్తాను కదా. పార్టీ చెప్పకుండా సొంత ఎజెండాకి పోతే, నేను ఈరోజు ఎమ్మెల్యేలు ఉంటారు వెళ్ళిపోతారు సార్, పార్టీ ఉండే, మేం పార్టీ ఇంక 30 ఏళ్ళు పార్టీని కాపాడుకునే కెపాసిటీ ఉంది నాకు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగనేను ఇంకా 30 ఏళ్ళ కోసం ఇప్పటి నుంచి పునాది వేసుకుంటాడు. నాకు ఇచ్చిన ఏకపోయినా నేను చెప్తాను, చాలా మంది ఎమ్మెల్యే గారు చెప్పలేదు, ఇతనికి పదవి రాలేదు, పుకారు ఉంది ఊర్లో. నీకు రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు వచ్చేటప్పుడు నాకు ఎవరన్నా చెప్పినారండి? స్ట్రైట్ క్వశ్చన్ వీళ్ళకి కొందరికి తెలియదు పాపం. నాకేమన్నా రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని నేనేమన్నా కలగన్నానా? జిల్లా అధ్యక్షునికి నేను ట్రై చేసినోని, యువత ఇచ్చే సాలరా స్వామి అని 14లో పార్టీలో చేరిన, 14 మునుపు 5 సంవత్సరాలు నాకు పార్టీ పదవిలా, నామినేటెడ్ పదవిలా అయినా పార్టీలో ఉన్నా కాబట్టి ఆ రోజు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినారు. ఈ రోజు ఏదో కార్పొరేషన్ చైర్మన్, అది 2 ఏళ్ళ పదవి, ముష్టి పదవి నాకు తెలుసు. నేను అసలు దాని గురించి ఆలోచనే చేయలా. ఎమ్మెల్యే దగ్గర ఉండాలంటే ఎమ్మెల్యేని విభేదించి పార్టీలో ఈయనకు పదవి రాలేదంట. నాకు పదవే వద్దు చెప్తే కదా. నాకు లేపు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన దాంట్లో ఆయన సీఎం ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉంటే సార్, నాకు అదే సార్ కోరిక, అంతకంటే ఏం లేదు. ఓకే, ఎప్పటికండి ఈ వివాదాల ముగింపు ఎప్పుడు వెళ్తారండి? మదనపల్లిలో నెలకొన్న వివాదాలు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సార్, పార్టీ నీకు మదనపల్లిలో ఏం పని, నువ్వు బయట పో అంటే తల వంచి వెళ్ళిపోతా. పార్టీనే సపోర్ట్ చేసి నన్ను తిరగమనింది, మీకు ఈరోజు చెప్తానా, కార్యకర్తలకు కాపాడుకోమనింది, పార్టీ డైరెక్షన్లో నేను పనిచేస్తాను. ఇంకో నియోజకవర్గం పోతానని అడిగినా పార్టీ వద్దు, నువ్వు మదనపల్లి తిరిగి క్యాడర్ను కాపాడుకోమనింది కాబట్టే ధైర్యంగా ముందుకు పోతాను. ఓకే, ఇప్పుడు ప్రతిపక్షంలో మీరు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు, ఆర్థికంగా నష్టపోయారు, చాలా నష్టపోయారు. ఓకే, అధికారం మీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చినబాబు గారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్న చినబాబు గారికి క్యాబినెట్ హోదాలో ఏమన్నా పదవి ఆశించవచ్చునండి? సార్ నా కార్యకర్తగా ఉంటా సార్. నాకు ఇంక 30 ఏళ్ళు తెలుగుదేశం ఉంటుంది సార్, నాకు తెలుసు. మా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు చూడండి, నేను చెప్పేది ఇదే స్టూడియోలో నెక్స్ట్ జమిలీ ఎన్నికల తర్వాత మా లోకేష్ బాబు గారు ఆ రోజు ఇదే స్టూడియోలో చెప్పిన, మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చూస్తే చాలు సార్ నా కంట్లో ఆనందం అని. ఇదే స్టూడియోకి వచ్చి మళ్ళా చెప్తా, మా లోకేష్ గారు ముఖ్యమంత్రి అన్నాగా నేను ఎమ్మెల్యేగా ఉండాలని కోరిక సార్, అంతే తప్పితే ఇంకా నాకేమి వేరే కోరిక లేదు. మీరు నమ్ములు కార్యకర్తలు, మీ అభిమానులు కూడా మా నాయకునికి పదవి రావాలని ఆశించడంలో న్యాయం తప్పని నేను నా మనుషులు అన్నాను సార్, వాళ్ళను నా తమ్ముళ్ళు అన్నదమ్ములు అంటారు. పార్టీ కార్యకర్తలు అన్న నేను పార్టీ అన్నదమ్ములు. ఎందుకంటే పార్టీ పునాదుల నుంచి పుట్టిన పార్టీ ఎన్టీఆర్ గారు ఏ రోజైతే పార్టీ స్థాపించినారో పసుపుతో ఆ రోజు నుంచి పునాదులు వేసుకుంటా అనే పార్టీని, పార్టీ అన్నదమ్ములు అనే లెవెల్కి వచ్చినాం మేము ఈరోజు. నాకు ఏమో సార్, వడ్డిచ్చేవాడు మనోడైతే యా మూలుంటే ఏముంది సార్. ఇప్పుడు నేను లోకేష్ గారి దగ్గరికి పోయి మా బాస్ దగ్గరికి, సార్ నాకు ఇది కావాలంటే చేయడా సార్ అంటే మరి మొన్న ఏం అడగలేదండి కార్పొరేషన్? నేనేం అడగలేదు సార్. పోయినా చంద్రబాబు గారికి దండం పెట్టినా, వాళ్ళకే దండం పెట్టి, ఎందుకంటే నాకు గురువు ఆయన. నేను తల్లిదండ్రుల తర్వాత ఎవరికైనా దండం పెడతానంటే ఆనాడు చిరంజీవి గారికి పెట్టా, ఈరోజు మా చంద్రబాబు గారికి, మా లోకేష్ అన్నకు వంగుతా తప్ప ఇంకెవరికి వంగను సార్. మొన్న పోయినా మా చంద్రబాబు గారిని కలిసిన 10 రోజులు మునుపు దండం పెట్టి సార్ అంటే ఏం మాట్లాడలేదు సార్, భుజం తట్టి నేనుండా గోహెడ్ అన్నాడు. మా లోకేష్ గారి దగ్గరికి పోయినా ఏం రా నేను వండుకొని నీకేం రా అన్నాడు. చాలు సార్. హామీ అయితే ఏమి ఇవ్వలేదండి సార్? హామీ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే సార్, ఎమ్మెల్యేలకు అవుతామా అన్నోళ్ళకి కూడా ఎమ్మెల్యేలు చేసినారు, మంత్రులు మేము అసలు కాలేమన్నోళ్ళు మంత్రులు చేసినారు. వాళ్ళు అనుకుంటే కౌన్సిలర్ కానివాడు ఎంపీ అయినాడు, ఎంపీ అయిన వాళ్ళు మినిస్టర్లు అయినారు. వాళ్ళు అనుకుంటే సార్ చెప్తేనే అప్పుడే వడ్డిచ్చేవాడు ఉంటే ఆడుంటే ఏమో సార్. ఈ రోజు కాకపోతే రేపు వడ్డిస్తారు సార్. ఏం మాత్రమే నా వయసు ఇంకా 40 సంవత్సరాలే, ఇంకా 30 సంవత్సరాలు నేను లోకేశ్వరతో ప్రయాణం చేయాలి. ఏదో రోజు నాకైతే న్యాయం చేస్తారు సార్. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది, విశ్వాసంగా వాళ్ళ మీద ఉండా.
నేను ఎప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ కండవాతోనే చచ్చిపోతా, తెలుగుదేశం పార్టీతోనే ఉంటా. ఓకే అండి, మీ అభిమాన నాయకుడు లోకేష్ గారు మీరు కోరుకున్నట్లే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి కావాలని, చిరుబాబు గారు కూడా కేబినెట్ పదవి కావాలని, వదిలే సార్, నాకు మదనపల్లిలో నెలకొన్న మీ పార్టీలో నెలకొన్న రాజకీయాలు త్వరలో సమిసిపోవాలని ఆశిస్తూ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలను వెల్లడించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.